హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో రేగు వడియాలు చేయడం చూపిస్తున్నాను. రేగుపళ్ళు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని ఇలాగా వడియాలు పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఏం తోచనప్పుడు వీటిని తిన్నామంటే చక్కగా తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రేగుపళ్ళు 2 సేర్లు ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగి వాటర్లో పైకి తేలినవి ఏమైనా పుచ్చులు ఉంటే తీసేసుకోవాలి. పుచ్చులు తీసేసి వీటిలో డౌట్ ఉన్న రేగుపళ్ళను ఇలా విప్పి చూసుకోవాలి. ముఖ్యంగా పుచ్చులన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 15 పచ్చిమిర్చి వరకు ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 100 గ్రాముల వరకు బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టి రేగుపళ్ళను దంచకూడదు, అలాగే గ్రైండ్ చేయకూడదు. రేగుపళ్ళను ఇలా మొత్తం పిసికేసుకోవాలి. గ్రైండ్ చేసిన అలాగే దంచిన రేగుపళ్ళల్లో గింజలు కూడా పగిలి మెత్తగా అయిపోయాయి అంటే రేగొడియాలు తినేటప్పుడు నాలుక అంతా కొట్టుకుపోతుంది. ఇలా రేగుపళ్ళను పిసికేము అంటే గింజలుగా గుజ్జుకు గుజ్జు ఉండి రేగువడియాలు ఒకేసారి ఎన్ని తిన్నా ఏమీ అవ్వకుండా ఉంటుంది. మనం గ్రైండ్ చేసిన మిర్చి పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ రేగొడియాలను పెడుతూ ఉంటే నాకు మా అమ్మే గుర్తొస్తుందండి. నేను కేవలం ఈ 2 ఇయర్స్ నుంచి మాత్రమే ఈ రేగొడియాలను పెడుతున్నాను. అప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా అమ్మే పెట్టి పంపించేది. ఇది అంతా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే ఇంకొక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మొత్తం కలుపుకోవాలి. ఈ వడియాలు లాస్ట్ ఇయర్ పెట్టినవి. ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే బాగా నలుపు రాకుండా సంవత్సరం పాటు ఇలానే ఉంటాయి. ఇలా క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రేగొడియాలను పెట్టుకోవాలి. ఈ సైజులో పెట్టుకున్న ఆరిపోయేసరికి కొద్దిగా సన్నగా అయిపోతాయి. అమ్మ రేగొడియాలు పెట్టినప్పుడు కొద్దిగా ఆరగానే ఒక్కొక్కటి తీసుకొని తినేసేవాళ్ళం. రేగువడియాలు అలా ఆరుతున్నప్పుడే తింటూ ఉంటే టేస్ట్ భలే బాగుంటాయి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఒకరోజు అంతా ఆరిపోయిన తర్వాత సాయంత్రం తీసేసి ఇంకొక వైపు తిప్పి ప్లేట్లో ఆరపెట్టుకోవాలి. గట్టి ఎండ ఉన్నట్లయితే 2 రోజుల్లో ఆరిపోతాయి. ఎండ సరిగా లేకపోతే 4-5 రోజుల పాటు ఆరపెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 నెలలైనా బయట ఉంచుకోవచ్చు. అదే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే నలుపు రాకుండా అలానే ఉంటాయి. ఇంతేనండి, రేగొడియాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.